రెండోది అది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆ రకమైనటువంటి ధోరణి ఆలోచన ఉన్నప్పుడల్లా రూపాయి సొమ్ము 2 రూపాయలకి కొంటారు. ఎందుకంటే అడ్వాన్స్ టోకన్తో ఇచ్చేస్తారు, గీతలు ఇస్తారు, కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి పెడతారు. నీకు పోయేది ఏం లేదు. మీ దగ్గర కొనుగోలు మాత్రం మోసపోతాను, నష్టపోతాను. మీకు మనసులో రావాల్సిన భావన ఏమంటే ఇప్పుడు ఈ మీటింగు ముఖ్య ఉద్దేశం ఈ ఊరు మంది ఇక్కడ ఉండేవాళ్ళు రాజకీయాలు పక్కన పడేది, పార్టీలు పక్కన పడేది, మనం అంతా కలిసి బతుకుతాం. ఎలక్షన్లకు 3 నెలలు ఎలక్షన్ చేసుకుంటాం. కానీ నాయకులుగా మాకున్నటువంటి కనీస ధర్మం ఏమంటే మన వాళ్ళందరి ముఖంలో సంతోషం ఉండాలా, అందరి ఇళ్లలో డబ్బు ఉండాలా, అందరూ బాగుపడాలా, అందరూ బాగా బతకాలనే ఆలోచన మాకు ఖచ్చితంగా ఉంది. వేరే వాళ్ళకు ఉందో లేదని నేను చెప్పను. దాన్ని ఫెసిలిటేట్ చేయండి, అవసరమైతే ఏదైనా నా స్థాయిలో పనిచేసేందుకు కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అంతేకాకుండా నియోజకవర్గం మున్సిపాలిటీలో ఇంకో రోజు ఉంది మనకి 09లోనో DKDలో భూమి కొంటారు. ఇప్పుడు సోదరుడు చెప్పినాడు పట్టా ఒకరికి ఇచ్చింటే ఇల్లు ఒకరికి. ఆయన మామూలుగా HIV పాజిటివ్ వచ్చినప్పుడు దానికి మందులు లేవు, కనుక్కోలేవు. ఇది HIV రోగం, దానికి మందులు లేవు, ఏ చట్టాలు పనిచేయవు. చట్టం ముట్టుకుంటే మోసాలే జరుగుతాయి మళ్ళీ. కాబట్టి దాన్ని వదిలేసి అది వాళ్ళ చుట్టూ వాళ్ళు పడతారు. కొన్ని కూర్చుంటారా, అమ్మినోడు తంతానే ఉంటాడు. అమ్మినోడు అంతా వాడు అవసరాన్ని పెట్టి దాంట్లో ఏం పెట్టామంటే ఆపోజిట్ పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినా కూడా మీరు తర్వాత ఎంక్వైరీ చేయండి, దాంట్లో ఎంక్వైరీ చేసి తప్పులను వెళ్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పేసి వేదిక నుంచి వాళ్ళకు అవకాశం కూడా కల్పిస్తాను, హక్కులు కూడా కల్పిస్తాను. ఎక్కడ కూడా ఒత్తిడి అయితే పెట్టం లేదు, ఇంత క్లియర్ కట్గా చెప్పేస్తున్నాం ఆయన కూడా. కాబట్టి అందరూ కూడా సహృదయం అర్థం చేసుకోండి. ఒక మార్పును నాంది కలుపుతాము. ఈ మార్పు మీరందరూ స్వాగతిస్తారని చెప్పేసి ఒక సహృదయంతో అడుగుతున్నాను. వచ్చే రోజుల్లో మళ్ళీ చెప్తాను, మీరు రియల్ ఎస్టేట్లో చిన్న వాళ్ళు ఉంటే మిమ్మల్ని బయట వేసుకునే మార్గం మేము చూసుకుంటాము, కానీ తప్పులు చేయొద్దని మళ్ళీ రెండోసారి. ఇప్పుడు పాలకులు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి ఎవరో గత పాలకులు చేసిన తప్పు మా మీద పెట్టడం మంచి పద్ధతి కాదు. మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, మా బాధ ఆలోచించండి. గత 20 ఏళ్ళప్పుడు ఎవరో ఫ్లాట్ చేసిన దానివల్ల మేము ఆశపడి దాన్ని కొని ఇల్లు కడుతున్నాం. ఇప్పుడు దాన్ని నిలుపుదల చేయాలంటే మేము ఎక్కడ పోవాలనేది మాకు దిక్కుదలేని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి దీన్ని మాట్లాడటానికి హైటెక్ చేయి బయటకి ఇస్తే వచ్చి మీకు మైక్ అందిస్తారు. ఇప్పుడు ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చండి, ఇక్కడ ముందుకు వచ్చి మాట్లాడవచ్చు. మైక్ ఇక్కడ ఇస్తాము, రండి, ఇక్కడ రండి, ఇక్కడ పర్వాలేదు. అందరికీ నమస్కారం. నమస్తే. కొన్ని సంవత్సరాలుగా అక్రమ లేఅవుట్ల రూపేణ అక్రమ వ్యాపారం జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నాం. అసలు ఆ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు, దళారులు కావచ్చు, స్టాంప్ రైటర్స్ కావచ్చు, వాళ్ళ సమస్యలు ఏంటి, క్షేత్రస్థాయిలోనే ఆలోచన మేము తీసుకోవాలనే ఆలోచనతో ఈ విధంగా తీసుకుంటాం. ఏదైతే ఈ రోజున తీసుకుంటున్న నిర్ణయం వచ్చే రోజుల్లో చిన్నగా ఒక ఇల్లు 1 సెంటు 2 సెంట్లు ఇండివిజువల్గా కొనుక్కున్నటువంటి వాళ్ళకి కానీ, లేదంటే తెలియక అక్రమ లేఅవుట్లు చేసిన వాళ్ళకి రెగ్యులరైజ్ ఏ రకంగా చేయాలని చెప్పేసి దాంట్లో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసుకొని నిర్ణయాలు తీసుకుంటాం. వచ్చే ఆదివారం నాటికి వాళ్ళ సమస్యకి పరిష్కారం చేస్తూ ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండానే పరిపాలన సాగుతుందని చెప్పేసి మా నిర్ణయం చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.